వైసీపీ ప్రభుత్వంలో దళితులపై ఎన్నో దాడులు అరాచకాలు చేశారని అన్నమయ్య జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా రాయచోటి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దళితులకు జగన్ మోహన్ అన్యాయం చేయడంతో 2024 ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారని, తిరిగి మళ్లీ 2029 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ఇప్పుడు దళితులు, మైనార్టీలు జగన్ నమ్మే ప్రసక్తే లేదన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైనా దళితులను రెచ్చగొట్టే విధంగా మాయమాటలు చెప్పినా ఎవరు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో దళితులకు ఎన్నో ఉద్యోగాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఘనత కేవలం కూటమి పార్టీకే దక్కిందన్నారు. రాబోయే రోజుల్లో దళిత సోదరులందరూ సీఎం చంద్రబాబు నాయుడుకు అండగా నిలవాలని ఆయన కోరారు. ఇన్ని అరాచకాలను దళితుల మీద చేసి మళ్లీ అధికారంలోకి వచ్చి 2019లో పూర్తిగా దళితులకు అన్యాయం చేశారు. మళ్లీ మీరు ప్రజల్లోకి వచ్చి మళ్లీ 2029లో అధికారంలోకి రావాలనే ప్రయత్నంలో మీ మాటలు నమ్ముతారని మీరు దళితులకు, మైనారిటీలకు, బీసీ వర్గాలకు కథలు చెప్తున్నారు. వాళ్ళు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఖచ్చితంగా మళ్లీ కూడా మీకు బుద్ధి చెప్తారు. ఈసారి ఇప్పుడు జరిగిన 2024లో మీ పార్టీకి జరిగిన అవమానం కంటే 2029లో ఇంకా ఘోరమైన అవమానం ప్రజలు మీకు ఆపాదిస్తారు. ఖచ్చితంగా నిజంగా దళితులందరికీ, రాష్ట్రంలో ఉండే దళితులందరికీ ఒకటే విజ్ఞప్తి, వైసీపీ పార్టీ నాయకులు గాని, వాళ్ళ పార్టీకి సంబంధించిన మనుషులు గాని దళితులకు రెచ్చగొట్టే మాటలు చెప్పినా, వాళ్ళను మభ్యపెట్టే మాటలు చెప్పినా